యుగాంతం అంటూ కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారం 2012లోనే అప్పట్లో కనిపించిన భయాలు ఇంకా కళ్ళ ముందే కదులుతున్నాయి. కరోనా రావడం, భూకంపాలు, పేలుళ్లు ఇలా ప్రతి విషయం వెన్నులో వణుకు పుట్టించాయి. యుగాంతమే అంటూ ప్రచారాలు కూడా జరిగాయి. కానీ ఇదంతా ఉత్తముచటే అని ఎప్పటికప్పుడు ప్రూఫ్ అవుతుందనుకోండి. ఇలాంటి సమయంలో నాసా చెప్తున్న విషయం మళ్ళీ యుగాంతం అనే విషయాన్ని తెరమీదకు తెచ్చింది. 2068లో ఓ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని, అది గనక జరిగితే సమస్త జీవరాశి నాశనం అవుతుందని నాసా ఓ విషయాన్ని బయటపెట్టింది. ఆస్ట్రాయిడ్ అపోఫిస్ 2068లో భూమికి దగ్గరగా ఉంటుందని గతంలోనే ఊహించారు. కానీ సైంటిస్టులు కొత్త క్యాల్కులేషన్తో మరో విషయాన్ని వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రాయిడ్ యొక్క ఆర్బిట్ సూర్యుడి నుండి తీసుకున్న వేడితో డిస్టర్బ్ అవుతుంది. ఇలా అవడాన్ని యార్కోవ్స్కీ అని పిలుస్తారు. ఎందుకంటే హీట్ ఎనర్జీ అసమానంగా ప్రసరించడం వలన సెలెస్టియల్ ఆబ్జెక్ట్ మీన్స్ ఖగోళ వస్తువు యొక్క మార్గం మారుతుంది. బేసికల్లీ ఒక ఆస్ట్రాయిడ్ ప్రసరించే వేడి దానికి చాలా చిన్న పుష్ ఇస్తుంది. వార్మర్ హెమిస్ఫియర్ కూలర్ హెమిస్ఫియర్ కంటే కొంచెం ఎక్కువగా నెట్టబడుతుంది. ఇది ఆస్ట్రాయిడ్ పూర్తిగా గ్రావిటేషనల్ ఆర్బిట్ ని అంచనా వేసే దాని నుండి కావడానికి కారణమవుతుందని చెప్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029న మన గ్రహం నుండి దాటిపోతుందని కూడా భావిస్తున్నారు. 3 ఫుట్బాల్ మైదానాల పరిమాణానికి సమానమైన అపోఫిస్ కంటితో చూడవచ్చు. ఈ ఆస్ట్రాయిడ్ 2004లో కనుగొనబడింది. అప్పటి నుండి 2029లో ఢీ కొడుతుందని ముందే చెప్పిన అవకాశం 3 కంటే తక్కువే అని చెప్పింది. కానీ ఇప్పుడు కొత్త క్యాల్కులేషన్ ప్రకారం ఆస్ట్రాయిడ్ దాని అసలు ఆర్బిట్ నుండి దూరం అవుతుంది. ఆర్బిట్ యొక్క మార్పు సంవత్సరానికి 170 మీటర్లు మారుతుంది. కానీ ఈసారి 2068లో మాత్రం ఖచ్చితంగా ఢీ కొడుతుందని నాసా వెల్లడించింది. కానీ అప్పటి వరకు తన దిశను మార్చుకుంటే చెప్పలేమని అంటున్నారు. బట్ చూడాలి ఏం జరుగుతుందని. దరిద్రం బాగలేకపోతే జరిగినా జరగవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.